గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నది. హెల్తీ డైట్ తీసుకున్న వాళ్ళకు కూడా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. న్యూట్రిషన్ డైట్ తీసుకున్న చాలామంది పిల్లలు హైట్ పెరగడం లేదు, పొట్టిగానే ఉంటున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలకు దొడ్డు కాళ్ళు కామన్ అయినది. ఇప్పుడు 30 ఏళ్ళ లేదా 40 ఏళ్ళ వయసు నిండిన వాళ్లకు వెన్నుపూసల అరుగుదల ఎక్కువైనది. చాలామంది విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాళ్ళకు నచ్చిన విధంగా వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎవరు వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. విటమిన్ డి పిల్లలకు పెద్దలకు సరిపడినంత ఉండాలి. విటమిన్ డి తక్కువ ఉంటే పిల్లలకు మరియు పెద్దవాళ్లకు ఎముకలు మెత్తబడతాయి మరియు ఇమ్యూనిటీ తగ్గుతుంది. విటమిన్ డి తక్కువ ఉంటే పిల్లలకు రికెట్స్ వస్తుంది మరియు పెద్దవాళ్లకు వెన్నుపూసలు అరిగిపోతాయి. విటమిన్ డికి యూనిట్స్ ఐయు, ఎన్జీ ఫర్ ఎంఎల్ అండ్ ఎంసిజీ ఫర్ ఎంఎల్. ఐయు అనగా ఇంటర్నేషనల్ యూనిట్స్, ఎన్జీ ఫర్ ఎంఎల్ అనగా నానోగ్రామ్స్ ఫర్ మిల్లీలీటర్, ఎంసిజీ ఫర్ ఎంఎల్ అనగా మైక్రోగ్రామ్స్ ఫర్ మిల్లీలీటర్. 1 నానోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఐయుతో సమానం. 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 40 ఐయుతో సమానం. ఎండకు ఎక్స్పోజ్ అయిన వాళ్లకు విటమిన్ డి సఫిషియెంట్గా ఉంటుంది. ఎండకు బొత్తిగా ఎక్స్పోజ్ అవని వాళ్లకు విటమిన్ డి లోపం ఉంటుంది. ఎండకు తక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్లకు విటమిన్ డి ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి కిడ్స్, చిల్డ్రన్ మరియు అడల్ట్స్ బ్లడ్ టెస్ట్ చేసుకుని విటమిన్ డి లెవెల్స్ తెలుసుకోవడం చాలా అవసరం. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే ఎండకు ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవడం లేదా విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడటం చేయాలి. బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి లెవెల్స్ 30 నుండి 100 ఎన్జీ ఫర్ ఎంఎల్ ఉంటే విటమిన్ డి సరిపడినంత ఉన్నది. బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి లెవెల్స్ 20 నుండి 30 ఎన్జీ ఫర్ ఎంఎల్ ఉంటే విటమిన్ డి ఇన్సఫిషియెంట్గా ఉన్నది. బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి లెవెల్స్ 20 ఎన్జీ ఫర్ ఎంఎల్ కంటే తక్కువ ఉంటే విటమిన్ డి లోపం ఉన్నది. బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి లెవెల్స్ 100 ఎన్జీ ఫర్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉంటే విటమిన్ డి ఎక్కువగా ఉన్నది. ఇది చాలా ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరూ విటమిన్ డి టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే విటమిన్ డి ట్యాబ్లెట్స్ తగు మోతాదులో తీసుకోవాలి. విటమిన్ డి ట్యాబ్లెట్స్ డైలీ లేదా వీక్లీ లేదా మంత్లీ తీసుకోవచ్చు. కాకపోతే మంత్లీ డోస్ కంటే వీక్లీ డోసు మరియు వీక్లీ డోస్ కంటే డైలీ డోసు ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి విటమిన్ డి ట్యాబ్లెట్స్ డోస్ పెరిగితే చాలా ప్రమాదం. ముఖ్యంగా కిడ్నీలు, లివరు పాడవుతాయి, గుండె దెబ్బతింటుంది. విటమిన్ డి ట్యాబ్లెట్స్ డోసేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నా విటమిన్ డి బ్లడ్ టెస్ట్ రిపోర్టు. నా విటమిన్ డి వాల్యూ 22.7 ఎన్జీ ఫర్ ఎంఎల్. విటమిన్ డి 20 నుండి 30 ఎన్జీ ఫర్ ఎంఎల్ ఉంటే ఇన్సఫిషియెంట్ కేటగిరీ కిందకు వస్తుంది. కాబట్టి నాకు విటమిన్ డి ఇన్సఫిషియెంట్గా ఉన్నది. నేను విటమిన్ డి ట్యాబ్లెట్ డైలీ ఎంత తీసుకోవాలి? నా శరీరంలో నాకు రోజు 22.7 ఎన్జీ ఫర్ ఎంఎల్ విటమిన్ డి తయారవుతుంది. కానీ విటమిన్ డి 30 ఎన్జీ ఫర్ ఎంఎల్ ఉంటేనే విటమిన్ డి సఫిషియెంట్గా ఉందని అర్థం. నాకు విటమిన్ డి ఎంత వాంటింగ్ అంటే నా శరీరంలో నాకు రోజు 22.7 నానోగ్రామ్ ఫర్ ఎంఎల్ విటమిన్ డి తయారవుతుంది. కానీ విటమిన్ డి 30 నానోగ్రామ్ ఫర్ ఎంఎల్ ఉంటేనే విటమిన్ డి సఫిషియెంట్గా ఉందని అర్థం. నాకు విటమిన్ డి ఎంత వాంటింగ్ అంటే 30 నానోగ్రామ్ ఫర్ ఎంఎల్ మైనస్ 22.7 నానోగ్రామ్ ఫర్ ఎంఎల్, దట్ ఈజ్ ఈక్వల్ 7.3 నానోగ్రామ్ ఫర్ ఎంఎల్. 1 నానోగ్రామ్ అనగా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్. సో 7.3 నానోగ్రామ్ అనగా 730 ఇంటర్నేషనల్ యూనిట్స్. కాబట్టి నాకు డైలీ 730 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి కావాలి. దీనికోసం నేను
ఎండలో ఎక్కువసేపు ఉండాలి, లేదా 730 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండే విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోవాలి. 730 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండే విటమిన్ డి ట్యాబ్లెట్ మార్కెట్లో ఉండదు కాబట్టి నేను డైలీ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండే విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోవాలి. విటమిన్ డి 30 నానోగ్రామ్ ఫెర్ ఎంఎల్ వరకు వచ్చినంత వరకు నేను ఈ విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడాలి. కాబట్టి మరోసారి నేను విటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.